హాయ్ ఎవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే స్నాక్ ఐటమ్ అండి, పన్నీర్ బాల్స్. ఇదైతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. పైన అంతా క్రిస్పీగా, లాంగ్ స్మూత్గా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని పన్నీర్ని అయితే ఫ్రై చేయండి. నేనైతే హోమ్ మేడ్ పన్నీర్ అనేది యూజ్ చేశాను. ఇవి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ పన్నీర్ అనేది ఆ బౌల్స్లో పెట్టినప్పుడు మనకి పచ్చి ఫ్లేవర్ అనేది రాకుండా టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను పన్నీర్ అనేది ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత ఒక సైడ్కి అనేది తీసుకోండి. పన్నీర్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి చాలు. మెయిన్ మనకు పచ్చి ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుందని. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఇవేనండి, ఈ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్లోకి బాయిల్డ్ పొటాటోస్ అనేది తీసుకోండి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే తీసుకోండి. ముందుట్లయితే బాగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే మ్యాష్ చేసిన తర్వాత నేను ఇందులోకి క్యారెట్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చి ఆనియన్స్ 1 కప్పు. ఫస్ట్ ఇట్లనైతే బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోనే సాల్ట్, కారం, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఇట్లనైతే ముందుగా అయితే ఒక బాల్స్ కింద అయితే ప్రిపేర్ చేసుకుని మధ్యలో నేను చూపించినట్టుగా చేసి అందులో పన్నీర్ అనేది పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేయండి మొత్తం రౌండ్గా. దాంట్లో కావాలంటే మనం చీజ్ కూడా పెట్టుకోవచ్చు. చీజ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా నేను చూపించిన విధంగా చేసుకోండి. చూసారు, మొత్తం అన్నీ అలా రౌండ్ చేసి నేను చూపించిన విధంగా ఇలా హోల్ అనేది పెట్టి మధ్యలో దాంట్లో పన్నీర్ అనేది ఫిక్స్ చేసుకుని మొత్తం క్లోజ్ చేసి ఒక రౌండ్ బాల్ కింద అయితే ప్రిపేర్ చేసుకుని ఒక సైడ్ అనేది పెట్టుకోండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితేనే ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. తర్వాత ఇంకొక బౌల్లోకి అయితే ఎగ్ని అయితే తీసుకోండి.
తర్వాత నేను కార్న్ఫ్లెక్స్ కూడా తీసుకున్నాను. అట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే విరిపాము. తర్వాత కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నా. తర్వాత ఆ ఎగ్లోకి తగినంత సాల్ట్, తగినంత కారం, లైట్గా చికెన్ మసాలా వేసుకుని నేనైతే మళ్ళీ మిక్స్ చేసుకున్నా. ముందుగా మనం రెడీ చేసుకున్న బాల్స్ని అయితే ముందు ఎగ్లో అయితే ముంచాలి. నేను చూపించిన విధంగా మొత్తం ఆ ఎగ్ ఆ రోల్కి అంతా అవి ఇలా చేసిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్లో వేసి అలా చేయండి. మళ్ళీ ఎగ్లో అయితే వేసుకున్నా. చూసారు కదా, నేను చూపించిన విధంగా యాస్టీస్ చేయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుంది. తర్వాత అయితే మొత్తం కార్న్ఫ్లెక్స్లో వేసి మొత్తం రోల్ అనేది చేసిన తర్వాత బాల్స్ కింద అయితే రెడీ అయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అప్పర్ లేయర్ అనేది. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫస్ట్ ఎగ్లో అనేది డిప్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్లో అనేది డిప్ చేసుకోండి. మొత్తం అంతా చుట్టూరు పట్టీలాగా చూసుకోండి. తర్వాత మళ్ళీ ఎగ్లో అనేది డిప్ చేసి తర్వాత కార్న్ఫ్లెక్స్లో అనేది వేసి రౌండ్గా చుట్టండి. ఈ విధంగా నేను చేసిన విధంగా చేయడం వల్ల అనేది ఆ కార్న్ఫ్లెక్స్ అనేవి ఫ్రై చేసినా కూడా సపరేట్ అవ్వో దాంతో అనేది ఉంటుంది. దాని గురించి అని చెప్పి నేను అలా ప్రెస్ చేశాను. మొత్తం అన్నీ కూడా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో అంత ఈజీ, చాలా సింపుల్గా అయితే అయిపోద్ది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని అయితే వేసుకోండి. మెయిన్ ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి, లేకపోతే లాన్ అనేది ఫ్రై అవ్వకుండా బయట అంతా ఫ్రై అయిపోద్ది. దాని గురించి అని చెప్పి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా అయితే రెడీ అవుద్ది, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలి అలా లో ఫ్లేమ్లోనే. మనం పన్నీర్ ప్లేస్లో చీజ్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. నాకు చీజ్ అవైలబుల్గా లేక నేను పన్నీర్ అనేది పెట్టుకున్నా. ఏదైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా, కార్న్ఫ్లెక్స్ కూడా డివైడ్ అవ్వట్లేదు, దాంతో స్టిక్కీగా ఉంది. మొత్తం అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక బౌల్లోకి అనేది తీసుకోండి. అన్నీ నేను చూపించిన విధంగా రెడీ చేసుకోండి. చూసారు కదండి, అన్నీ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తింటారు. హోటల్ స్టైల్లో అయితే వచ్చింది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ క్రిస్పీనెస్ అనేది. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూసాక చాలా క్రిస్పీగా అయితే ఉంది.
ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెడితే పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. మనకి కూడా చాలా టైం అనేది తగ్గుతుంది. చాలా తక్కువ టైంలోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా. చూసారు కదా, లోన్ ఏమో స్మూత్గా ఉంది, బయట ఏమో క్రిస్పీగా ఉంది. చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.